అసలు ఇది ఇండియన్ సినిమా ట్రైలరేనా లేక హాలీవుడ్ గ్యాంగ్స్టర్ మూవీనా? ఒక్క ట్రైలర్ తోనే సోషల్ మీడియాలో ఫుల్ బ్లాస్ట్ క్రియేట్ చేశాడు యష్. కేజీఎఫ్ తర్వాత ఇంత డిఫరెంట్ అవతార్ లో యష్ ని ఎవ్వరు ఊహించలేదు. డార్క్ విజువల్స్, స్టైలిష్ యాక్షన్, హాలీవుడ్ లెవెల్ మేకింగ్. అసలు ఈ ట్రైలర్ లో దాగి ఉన్న సీక్రెట్స్ ఏంటి? టాక్సిక్ నిజంగానే కేజీఎఫ్ హైప్ ని దాటేస్తుందా? చివర్లో నా ఫైనల్ వర్డిక్ట్ కూడా చెప్తాను, వినండి. ఫ్రెండ్స్, అందరు ఎదురు చూస్తున్న టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది. మొదటి ఫ్రేమ్ నుంచే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని క్లియర్ గా అర్థమవుతుంది. డైరెక్టర్ ప్రతి ఫ్రేమ్ ను ఒక ఆర్ట్ వర్క్ లా డిజైన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇక యష్ గురించి చెప్పాలంటే అసలు స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సెకండ్ డామినేషన్, ఎంట్రీ, వాకింగ్ స్టైల్, లుక్స్, యాటిట్యూడ్, మాటలు తక్కువ, ప్రెజెన్స్ ఎక్కువ. అదే యష్ స్పెషాలిటీ. ఈ ట్రైలర్ లో మరో ఇంట్రెస్టింగ్ విషయం, చాలా విషయాలు దాచేశారు. హీరో ఎవరు, విలన్ ఎవరు, ఎవ్వరి మీద యుద్ధం, ఏది పూర్తిగా చెప్పలేదు. అందుకే ట్రైలర్ అయిపోయాక కూడా అసలు కథ ఏంటో అనే క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇక విజువల్స్ నెక్స్ట్ లెవెల్ భయ. ప్రతి ఫ్రేమ్ లో లైటింగ్, కలర్ టోన్, లొకేషన్స్ అన్ని చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కనిపిస్తున్నాయి. ఇది ఒక డార్క్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ ప్రపంచాన్ని చూపించే ప్రయత్నంలా అనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి ఎలివేషన్ షాట్ కు వచ్చే మ్యూజిక్ ట్రైలర్ కు మరో లెవెల్ ఎనర్జీ ఇచ్చింది. థియేటర్లలో ఈ సీన్స్ వస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే ఊహించొచ్చు. ఇక ఈసారి మహిళా పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. ప్రోమోలో కనిపించిన ప్రతి క్యారెక్టర్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ తో కనిపించింది. వాళ్ళ పాత్రల కథలో కీలకంగా ఉండే అవకాశం ఉందనే సంకేతాలు ట్రైలర్ ఇస్తోంది. ఒక విషయం మాత్రం క్లియర్ భయ, ఈ సినిమా పూర్తిగా మాస్ మీదే మాత్రం ఆధారపడలేదు. మిస్టరీ, గ్యాంగ్స్టర్ డ్రామా, స్టైల్, ఎమోషన్స్ అన్నింటినీ మిక్స్ చేసినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు చిన్న నెగటివ్ కూడా చెప్పాలి. ట్రైలర్ చాలా స్టైలిష్ గా ఉన్న స్టోరీ గురించి చాలా తక్కువ రివీల్ చేశారు. కొంతమందికి ఏం జరుగుతోంది అనే ఫీలింగ్ రావచ్చు, కానీ అదే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే అంశంగా కూడా పనిచేస్తుంది. ఇక ఫైనల్ వర్డిక్ట్ గురించి వస్తే, మొత్తానికి టాక్సిక్ ట్రైలర్ ఒక విషయం మాత్రం ప్రూవ్ చేసింది. యష్ మళ్ళీ ఒక కొత్త ప్రపంచంతో వస్తున్నాడు. విజువల్స్, మేకింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిపి భారీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కు హింట్ ఇస్తున్నాయి. ఇప్పుడు మిగిలింది ఒకటే, ఈ హైప్ ని సినిమా ఎంతవరకు నిలబెడుతుందనేదే. నా ట్రైలర్ రేటింగ్ అయితే 4.8 అవుట్ ఆఫ్ 5. మరి మీకు టాక్సిక్ ట్రైలర్ ఎలా అనిపించింది? కేజీఎఫ్ కంటే బెటర్ అనిపించిందా, లేదా ఇంకా కేజీఎఫ్ నే నెంబర్ 1 అని అనుకుంటున్నారా? కింద కామెంట్లలో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి మూవీ ట్రైలర్ రివ్యూస్, బాక్స్ ఆఫీస్ అప్డేట్స్, లేటెస్ట్ సినిమా న్యూస్ కోసం మన టాలీపల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.